శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఆదాయం 8, వ్యయం 14, రాజభోజం 4, అవమానం 5. ఈ రాశి వారికి అధికంగా అవమానాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా తెలుపుతుంది. కావున ఈ రాశి వారికి బంధువులు మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. పెళ్లి సంబంధాలకు వెళ్ళినటువంటి వారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి. చదువులో పిల్లలు కూడా మంచి ఉన్నత మార్కులతో విజయం సాధిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది. కావున వీరికి గురుబలం ఉన్నప్పటికీ కూడా కొంత శని దృష్టి ఉండడం చేత వీరు 3వ వ్యక్తితో అవమానాలకి ఎక్కువగా గురి అవ్వడం జరుగుతుంది. కావున వీరు చేయవలసిన శాంతి ఏంటనగా ప్రతి శనివారం దత్తాత్రేయ స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించి ఆ స్వామివారి చుట్టూ 19 ప్రదక్షిణలు చేయాలి. తదుపరి నువ్వుల నూనెతో ఆ ఒక శనీశ్వరుడికి దీపారాధన చేయండి. అక్కడ కూడా 19 ప్రదక్షిణలు చేయండి. అనంతరం మీకు శివాలయంకి వెళ్ళండి. ప్రతిరోజు అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేసి 21 ప్రదక్షిణలు చేయండి. మీకు అవమానం నరదిష్టి అధికంగా ఉన్నందున ఆ ఒక మహాదేవుడు ఆశీస్సులతో ప్రతిరోజు అక్కడి నుంచి విభూది తెచ్చుకొని స్నానానంతరం విభూది ధరించండి. మీరు చేయబోయే పనుల్లో వృత్తి ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. ఈ 3 విషయాల్లో ఏదైనా మీరు కొంత సమయాన్ని కేటాయించి చేసుకున్నట్లయితే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు వెళ్తారు. అనుకున్న విజయాలు సాధిస్తారు. శుభం.